రామరాజు దగ్గరికి వెళ్లకుండా ఆపుతున్న విశ్వచంప పగలగొట్టి వెళ్లి శ్రీవల్లి కుట్రను బయట పెట్టిన అమూల్య. ఇంతకు ఏం జరిగింది? అసలు రామరాజుకి దగ్గరికి వెళ్లకుండా విశ్వ ఆపడమేంటి? విశ్వను కొట్టి మరీ వెళ్ళి విశ్వ శ్రీవల్లి కుట్రను అమూల్య బయట పెట్టిందా? మరి అలా బయట పెట్టిన తర్వాత శ్రీవల్లికి ఎలాంటి శిక్ష విధించారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా విశ్వ తన మెడలో తాళి కట్టకపోయినా అమూల్య ఇంటి కోడలుగా ఆ ఇంట్లో ఎడంకాలు పెట్టి మరీ లోపలికి వస్తుంది. ఇంకా లోపలికి రావడంతో రేవతి వెళ్ళి అమ్మాయితో ఈ దీపం అది వెలిగించు అనగాని ఈ ఇంటి కోడలు కాదు అంటుంటే దీపం వెలిగించమని చెప్తున్నారేంటి అత్తయ్య అని చెప్పాను. కానీ భద్రావతి అనవసరంగా దెబ్బలు తింటావు, కొంచెం నోరు మూసుకుని ఊరుకో. రేవతి నీకు ప్రత్యేకించి చెప్పాలా, వెళ్ళు అనగానే రా అమూల్య అని చెప్పి అమూల్యని తీసుకువెళ్ళి ఇంకా దీపారాధన అది చేయించిన తర్వాత స్వీట్ చేయించి తీసుకొచ్చిన తర్వాత అమూల్య గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంకా విశ్వను భద్రావతి చేయి పట్టుకుని తీసుకువెళ్ళి చంప పగలగొడుతుంది. అత్త అని చెప్పాను కానీ నీకు అసలు ఏం చెప్పానురా, నువ్వేం చేసుకొచ్చావు, అసలు మనం ఏం ప్లాన్ చేసుకున్నాము, నువ్వు ఏం ప్లాన్ చేసి వర్కౌట్ చేసావు అని చెప్పాను. కానీ మనం అనుకున్నట్టే చేశానత్త అని చెప్పనేసరికి మనం అనుకున్నట్టు చేస్తే అమూల్య మెడలో తాళి కట్టే ప్రోగ్రాం మనకు లేదు కదరా, మన ప్లాన్లో ఆ కాన్సెప్టే లేదు కదా, మరి నువ్వు అమూల్య మెడలో ఎలా తాళి కట్టావరా అని చెప్పాను. కానీ నేను కట్టలేదత్తా, కేవలం అమూల్యను బెదిరించానంతే. మల్లెపూలవి జల్లి తన జీవితాన్ని నాశనం చేసినట్టుగా దాన్ని మొహము జడ జుట్టు అలా రెడీ చేశానంతే తప్ప దాన్ని అసలు నేను ముట్టన్నా ముట్టలేదు. తాళి ఎలా కడతాను అనగానే మరి తాళి కట్టకుండా దాని దగ్గరికి తాళి ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పనేసరికి నేనే తాళిని తీసుకొచ్చాను, దాని దగ్గరికి తీసుకొచ్చి నేనే చెప్పాను నీ మెడలో తాళి కడతాననుకుంటున్నావా అంటూ మాట్లాడాను. ఆ తాళిని దాని మొహం మీదకే విసిరేశాను అనగాని రామరాజు కూతురు అమాయకురాలు అనుకున్నాను, చాలా తెలివిగా చేసిందిరా. ఎక్కడ తన తండ్రి పరువు పోతుందా అన్న ఉద్దేశంతో ఒక రాత్రంతా నీతో కలిసి గడిపింది అన్న విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది అన్న విషయాన్ని బయటికి వెళ్ళినా 4-5 రోజులు మాటలు చెప్పుకుంటారు, తర్వాత మర్చిపోతారు అన్న ఉద్దేశంతో చాలా తెలివిగా ప్రవర్తించిందిరా అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా విశ్వ షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదురా. దాన్ని అసలు ఇంట్లో కడుగు పెట్టనివ్వకూడదు, దాని అంతటది తాళి కట్టించుకున్నప్పుడు మనకెందుకురా, మనకేం అవసరం దాన్ని ఇంట్లో భరించవలసిన అవసరం అనగానే ఇప్పుడే దాన్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అనుకుంటూ ఇంకా విశ్వ కాస్త అమూల్య గదిలోకి వస్తాడు. అమూల్య గదిలో ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఏంటే నా పెళ్ళంగా ఇంట్లో అడుగు పెట్టావు అని చెప్పాను. కానీ అదేంటండి నేను మీ భార్యనే కదా, నువ్వు నా మెడలో తాళి కట్టావు కదా విశ్వ అంటూ మాట్లాడేసరికి ఏంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, నేను నీ మెడలో తాళి కట్టానా, మరి నువ్వు కట్టిన తాళే కదా ఇది అని చెప్పనేసరికి పిచ్చి వేషాలు వేయకే, నేను అసలు నీ మెడలో తాళే కట్టలేదు అని చెప్పాను. కానీ అంటే నువ్వు నన్ను ఏమీ చేయలేదు కదా అనగాని అవును ఏమీ చేయలేదు, మరి నువ్వు నన్ను ఏమీ చేయకపోతే చేసినట్టు అందరి ముందు చెప్పావు కదా, అందుకే నువ్వు కట్టకపోయినా తాళిని నేను కట్టుకున్నాను, లేదంటే నీ చేతిలో నా జీవితం నాశనం అయిపోయిందని అందరూ నమ్మేవారు. కానీ ఇప్పుడు నేను తప్పు చేయలేదు, వాడిని పెళ్లి చేసుకున్నాను అని అందరూ అనుకుంటారు, 4-5 రోజులు చెప్పుకొని వదిలేస్తారు. అయినా నా జోలికి వచ్చిన నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టేస్తానా? అసలు మీ నాన్న కోసమే ఇదంతా ప్లాన్ చేశానే, మీ నాన్న చస్తే అనగాని చెంప పగలగొడుతుంది. మా నాన్న జోలికి వచ్చినా మా నాన్న ఊసి ఎత్తినా అస్సలు ఊరుకోను. నీ తలను కొరివితో గోక్కుంటున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చక్కగా నా ఇంట్లో పెళ్ళి అవుతుంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇంత పెంట చేశావు, సరిగ్గా నువ్వు ఉండుంటే ఈరోజు ఇలా జరుగుండేది కాదు అంటూ ఇంకా అమూల్య మాట్లాడేసరికి అంటే ఏంటే నువ్వు నా పెళ్ళానివా, అవును నేను నీ పెళ్ళాన్ని, ఈ ఇంట్లోనే ఉంటాను అనగానే నేను అందరికీ నువ్వు నా పెళ్ళానివి కాదు, నేను నీ మెడలో తాళి కట్టలేదు అని చెప్పేస్తాను అనగానే
చెప్పుకుంటే చెప్పుకో, నీ మాట ఎవరు నమ్మరు, నమ్మే స్టేజ్ కూడా దాటిపోయింది అనగానే ఎక్కడ దొరికేవే నువ్వు అని చెప్పనేసరికి నువ్వే కదా కావాలని నువ్వు మీ అత్త కలిసి ప్లాన్ చేసి మరీ నన్ను నీ జీవితంలోకి వచ్చేటట్టు చేసుకున్నారు అంటూ మాట్లాడేసరికి నిన్ను అంటూ చెవిగా దగ్గరికి వచ్చేసరికి నువ్వు నన్ను ఏం చేయలేవు కానీ వెళ్ళి ఎక్కడి నుంచి అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా అమూల్య కూర్చుని తన తండ్రి గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా అమూల్య, ఎందుకంతలా బాధపడుతున్నావు? నీకు ఇక్కడ ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పాను. కానీ నువ్వు చూసుకుంటావు అత్తయ్య, కానీ మా వాళ్ళ దృష్టిలో ఇది నేను చేసిన తప్పే, నేను చేసిన పాపమే. వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. విశ్వ చిరాకు పడి అక్కడి నుంచి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అక్కడ మా నాన్న పరిస్థితి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ ఇంకా బాధపడుతూ ఉండగా రేవతి కాస్త గదిలోకి వస్తుంది. అమ్మా అమూల్య, నిన్ను నా కోడల్ని చేసుకుంటే ఈ రెండు కుటుంబాలు ఒకటవుతాయన్న ఆశ నాకు ఉండేది. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అనుకున్నాను, కానీ ఎప్పుడూ కూడా ఆ ఆలోచన నాకు రాలేదు. ప్రతి క్షణం నేను నిన్ను కోడలుగా చేసుకుంటే బాగుండు అని చెప్పి అనుకున్నాను, కానీ ఏ రోజు కూడా అలా జరగడానికి అవకాశం లేదు. ఈరోజు ఇలా జరిగింది అంటే నిజానికి నాకు నచ్చింది, కానీ రెండు కుటుంబాలు ఒకటవ్వడం మాట అలా ఉంచు. రామరాజు అన్నయ్య ఈరోజు హాస్పిటల్లో ఉండే పరిస్థితి వచ్చింది అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య, మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, మా నాన్నతో మాట్లాడాలి, నేను ఏ తప్పు చేయలేదు అని మా నాన్నకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి ఫోన్ చేయండి అత్తయ్య అని చెప్పాను. కానీ ఎవరికి చేయను, ప్రేమకు చేస్తానుండు, వెళ్ళి తలుపులు వేసి వచ్చి ప్రేమకు ఫోన్ చేస్తానని వెంటనే ప్రేమకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చెప్పమ్మా అని చెప్పాను. కానీ ఎలా ఉంది మీ మామయ్య గారికి అని చెప్పనేసరికి సీరియస్గానే ఉందంటున్నారు, ఇంకా స్పృహలోకి రాలేదు. అక్కడ అమూల్య ఎలా ఉంది, అమూల్యనే ఫోన్ చేయమని చెప్పింది అని చెప్పి ఇంకా అమూల్య చేతికి ఇవ్వడంతో వదిన నాన్న ఎలా ఉన్నారు అనగానే తొందరపాటు పనిచేసావు అమూల్య అని చెప్పాను. కానీ నేను ఏ తప్పు చేయలేదు వదిన, నాన్న పరువుని నిలబెట్టే పని చేశానే తప్ప నాన్న పరువుని తీసే పని నేను చేయలేదు, అర్థం చేసుకోండి వదిన అని చెప్పనేసరికి ఏదైనా సరే ఒక మాట చెప్పాల్సింది అమూల్య, చెప్పకుండా తొందరపడి నిర్ణయం తీసుకుని ఈరోజు మావయ్య గారికి పరిస్థితి వచ్చేటట్టు చేశావు. నాన్న పరిస్థితి అనగానే ఏమో సీరియస్ అంటున్నారు, ఇంకా ఏమీ చెప్పలేదు, ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటూ మాట్లాడేసరికి సరే అత్తే, సరే వదిన అని చెప్పి ఫోన్ పెట్టేసి ఏడవడం మొదలు పెడుతుంది. అత్తయ్య, నేను అర్జెంటుగా మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, మా నాన్నను చూడాలి, నేను తప్పు చేయలేదు అని మా నాన్నకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అని చెప్పాను. కానీ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారమ్మా అని చెప్పనేసరికి ఎవరత్తయ్య నన్ను ఆపేది, నన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు, నేను వెళ్తాను అంటూ గబగబా బయట గుమ్మం దగ్గరికి వచ్చి గుమ్మం బయట ఇలా అడుగు పెట్టబోయేసరికి విశ్వ కాస్త వస్తాడు. వచ్చి ఎక్కడికే వెళ్తున్నావు అని చెప్పాను. కానీ నేను మా నాన్నని చూడడానికి వెళ్తున్నాను అనేసరికి మీ నాన్నని చూడడానికి వెళ్తున్నావా, ఎలా వెళ్తావు, నువ్వు ఇంటి కోడలివి కదా, ఈ ఇంటి కోడలు ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, వాళ్ళని పరామర్శించడానికి వీల్లేదు అంటూ మాట్లాడేసరికి నేను వెళ్తాను, నన్ను వెళ్ళొద్దని ఆపే హక్కు అధికారం లేదు, అక్కడ మా నాన్న చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, మా నాన్నని నేను కాపాడుకోవాలి, మా నాన్నకు జరిగిన విషయం చెప్పాలి, నేను తప్పు చేయలేదు అని మా నాన్న నన్ను అర్థం చేసుకోవాలి అనగానే మీ నాన్న చస్తే చావని, బ్రతికితే బ్రతకని, నాకేం సంబంధం లేదు, మీ నాన్న గురించి నువ్వే ఆలోచించుకో అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా అమూల్యకు కోపం వచ్చి చెంప చెల్లుమనిపిస్తుంది. ఏంటి, మా నాన్న చస్తే చావాలా, మా నాన్నకి ఏదైనా అయ్యిందనుకో నిన్ను బ్రతకనిస్తాననుకుంటున్నావా, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బ్రతకనివ్వను, అయినా మా నాన్న గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు, మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకుంటే మాత్రం మీరు 25 సంవత్సరాలు మా నాన్నను దూరం పెట్టారు, ఈ ఇంటి నుంచి వచ్చిన మా అమ్మ మా నాన్నతో ఎంతో సంతోషంగా ఉంది,
ప్రేమ వదిన మా అన్నయ్య ధీరజ్ని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉంది. కానీ నాకు ఇష్టం లేకుండా నువ్వు నా మెడలో తాళి కట్టావు అనగాని నేను నీ మెడలో తాళి కట్టలేదే అని చెప్పనేసరికి కట్టావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అంటూ మాట్లాడేసి అయినా ఇక్కడేటి డిస్కషను, లోపలికి తీసుకువెళ్ళి విశ్వ అని చెప్పాను. కానీ రావే లోపలికి అనేసరికి ఒక్క తోపు లోపలికి తోస్తుంది. తోసేసరికి కింద పడిపోతాడు విశ్వ. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను, అర్థమవుతుందా? నన్ను ఆపాలని ట్రై చేస్తే మాత్రం అస్సలు ఊరుకోనంటూ ఇంకా అమూల్య కాస్త గడప దాటి బయటికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంక ఇంట్లో వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోతారు. దీనికున్న ధైర్యం కూడా నాకు ఏ రోజు కొంచెం కూడా లేదు. అయినా మా అన్నయ్య కూతురు ఈ రకంగానే ఉండాలే అని చెప్పి రేవతి మనసులో అనుకుంటుంది. ఇంకా అమూల్య కాస్త చాలా కంగారుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసేసరికి ఇంకా హాస్పిటల్ బయట అందరూ ఉంటారు. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, ఎందుకు వచ్చావు అంటూ అందరూ కూడా మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య, నేను రావద్దా, నేను నాన్నను చూడడానికి రాకూడదా అని చెప్పాను. కానీ ఈరోజు నాన్నకి పరిస్థితి వచ్చిందంటే నీ వల్ల కదా, నువ్వే కదా ఇదంతా చేశావు. మరి ఇప్పుడు నాన్నను చూడొద్దా అంటూ నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు చెల్లమ్మ? నాన్న నీ మీద ఎంత ప్రేమ చూపించాడు. అయినా సరే నువ్వు నాన్న మీద ఏమాత్రం ప్రేమ లేకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకుని నాన్న గురించి ఆలోచించకుండా నువ్వు ఆ విశ్వగాడిని పెళ్లి చేసుకున్నావు. తప్పు చేసావమ్మా అమూల్య, చాలా పెద్ద తప్పు చేసావు అనగానే తప్పలేదన్నయ్య, నాన్న పరువు నిలబెట్టాలి అన్న ఉద్దేశమే తప్ప నాకు అక్కడ ఏ ఉద్దేశం కనిపించలేదు అనేసరికి అసలు ఏంటా ఊహించని నిర్ణయం, ఆ ఊహించని షాక్ ఏం తగిలింది అని చెప్పాను. కానీ ఏం తగిలిందా, ఆ రోజు నేను అందరితో పాటు సంతోషంగా ఉన్న తర్వాత నేను గదిలో కూర్చుని విశ్వను చేసుకోకూడదు, నాన్న తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకోవాలి, నాన్న పరువుని నిలబట్టాలి అని ఎంతో ఆశపడ్డాను. ఆశపడి నేను అనుకున్నట్టుగానే నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు కదా అనుకున్న సమయంలో విశ్వ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినా కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడే వల్లి వదినికి ఫోన్ చేశాడు అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వల్లికి ఎందుకు ఫోన్ చేస్తాడు అని చెప్పనేసరికి వల్లి వదినికి ఫోన్ చేసే నాతో మాట్లాడాలి అనేసరికి వల్లి వదిన నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. అంటే మీ ఇద్దరికీ మధ్యలో మీడియాటర్ వల్లినా అని చెప్పనేసరికి అసలు నేను ఆ విశ్వను ప్రేమించడానికి కారణమే వల్లి వదినైతే వల్లియా మీడియాటర్ అంటావేంటన్నయ్య? అసలు విశ్వను ప్రేమించి పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు ఒకటవుతాయని సలహా ఇచ్చిందే వల్లి వదిన. లేదంటే ఆ రోజే నేను నిజాన్ని చెప్పేద్దామనుకున్నాను. నాన్న నాకు ఇలా ప్రపోజ్ చేస్తున్నాడు అంటూ విషయం చెప్దామని వచ్చిన నన్ను వల్లి వదినే ఆపింది. ప్రతి క్షణం వల్లి వదినే నాకు సపోర్ట్గా ఉంది. కానీ విశ్వాన్ని ప్రేమించకూడదు అని చివరి క్షణంలో అనుకుని నాన్న చూసిన సంబంధాన్ని చేసుకోవాలనుకున్న నాకు వల్లి వదిన సహాయంతోనే నన్ను బయటకు తీసుకొచ్చేటట్టు చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, నన్ను బయటికి తీసుకొస్తేనే కానీ వాళ్ళ నాన్నని బంధించింది వదలడు అని విశ్వ చెప్పడంతో వల్లి వదిన నన్ను కావాలనే తీసుకువెళ్ళిందని. అక్కడి నుంచి నన్ను లాక్కుని వెళ్ళిపోయాడు, ఒక గదిలో పడేశాడు. నన్ను ముట్టుకో అన్నా ముట్టుకోలేదు. ముట్టుకోకుండానే నా మీద పూలు జల్లి నా మెడలో తాళి కట్టకుండానే తాళి కట్టనే నిన్ను, మీ నాన్న జీవితాంతం నిన్ను చూస్తూ బాధపడాలి, ఎందుకు బ్రతుకుతున్నాను బ్రతుకు, నా కూతురికి పెళ్లి కూడా చేయలేకపోతున్నాను అని మీ నాన్న నరకయాతన అనుభవించాలే, రాత్రంతా నువ్వు నాతో గడిపావని చెప్తాను అని చెప్పి ఆ విశ్వ నాకు చెప్పి విశ్వ వాళ్ళత్తా కలిసి ప్లాన్ చేసి వల్లి వదిన సహాయంతో ఇదంతా ప్లాన్ చేశారని చెప్పారు అనేసరికి ఒక్కసారిగా ఇంకా చాలా కోపం వస్తుంది నర్మదకు. వల్లి చెంప పగలగొడుతుంది. అసలు ఏమనుకున్నావో నీకు అర్థమవుతుంది అక్క? అమూల్య జీవితం అక్క, అమూల్య జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టేశావా? అమూల్య ఆ ఇంట్లోకి వెళ్తే సంతోషంగా ఉంటుందని అనుకున్నావా? ప్రతి క్షణం మావయ్య గారికి నరకం చూపించాలని, మావయ్య గారిని అవమానించాలని ఆ ఎదురింటి వాళ్ళు చూస్తారని తెలుసు కదక్క నీకు.
తెలిసి అమూల్యను ఆ ఇంటి కోడలుగా ఎలా పంపించాలనుకున్నావు అనగానే నాకు ఇదంతా తెలీదు అనేసరికి, మరి ఇదంతా తెలియకుండా విశ్వ వాళ్ళకి నువ్వు సహాయం చేయడం ఏంటి? విశ్వకు అమూల్యకు మధ్య ట్రాక్ నడపడానికి నువ్వెందుకు పూనుకున్నావు? ఆ కుటుంబంతో చెయ్యకూడదు కదా, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏం ఆశించావు అని చెప్పనేసరికి, అది వాళ్ళు ప్రేమ నర్మదా అంటూ మాట్లాడేసరికి, చెప్పక మీరేమీ కోటీశ్వర్లు కాదు కదా, మీరు అసలు కోటీశ్వర్లే కాదు కదా, ఒకప్పుడు ఆస్తులు ఉండేవి ఇప్పుడు ఆస్తులు పోయాయి అని అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికారు కదా, ఇన్ని రోజులు కూడా నేను కేవలం నీ బ్రతుకు ఏమైపోతుందా అన్న ఉద్దేశంతో నేను విషయాన్ని బయట పెట్టలేదు. ఇన్ని రోజులు వల్లి అక్క కోటీశ్వరాలు అంటూ చెప్పుకొచ్చి కోట్లాస్తి పోయింది అని చెప్పారు కదా, అదంతా అబద్ధమే. అది మీరు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. చెప్పినవన్నీ అబద్ధాలే. ప్రేమ నగలు దొంగతనం చేసింది వల్లియే. ఇంట్లో జరుగుతున్న ప్రతి సమస్యకు కారణం వల్లియే. వల్లియక్కే ప్రతి దానికి కారణమైంది అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రామరాజుకి లోపు మెలకు వచ్చేసరికి, డాక్టరు పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూడండి అనగానే గబ్బగబ్బా లోపలికి వెళ్తారు. నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న, నేను ఏ తప్పు చేయలేదు అంటూ ఇంకా గబగబా వెళ్ళి పట్టుకునేసరికి, అమ్మ అమూల్య నువ్వు తప్పు చేసావమ్మా, వాడితో తాళి కట్టించుకొని. నేను అసలు వాడితో తాళి కట్టించుకోలేదు నాన్న, వాడు అసలు నా ఒంటి మీదే చేయి వేయలేదు, కానీ నా జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పాడు. జీవితాంతం రామరాజు కూతురు పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లో పడి ఉంటే అది నీకు ఎంత ప్రతిష్ట, నీ పరువు పోయినట్టే కదా. అందుకని వాడు నా మీద వేసిన మచ్చ కాదు, వాడు నా మెడలో తాళి కట్టాడు అని అందరూ అనుకోవాలని, నీ గురించి ఎవరూ తప్పుగా అనుకోకూడదు అన్న ఉద్దేశంతోనే నేను నా మెడలో నేనే తాళి కట్టుకున్నాను నాన్న అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఆ టైంలో నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు? విశ్వను చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా అనగానే, వల్లి వదిన నన్ను బయటికి తీసుకెళ్ళి ఆ విశ్వకు అప్పగించింది. విశ్వ వల్లి వదిన కలిసి ప్లాన్ చేసే మీ పరువును తీయాలని ప్లాన్ చేశారు. ఆ భద్రావతి విశ్వ కలిసి వదినతో చేతులు కలిపి నా జీవితాన్ని ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు అంటూ చెప్పేసేసరికి ఇంకా వల్లికైతే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఒక్కసారిగా షాక్ అయిపోయి, అది కాదు మావయ్య గారు అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకు అని చెప్పి చందు అని చెప్పాను కానీ బయటకు తీసుకువెళ్ళిపోతాడు. అమ్మ అమూల్య, ఆ ఇంట్లో వాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదమ్మా, దుర్మార్గులు. ముఖ్యంగా సేనాపతి, భద్రావతి, ఆ విశ్వాన కానీ ఎవరిని ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఏం చేయాలో అదే చేస్తాను నాన్న. మీరు నా గురించి టెన్షన్ పడకండి, మీరు నా గురించి ఏమీ ఆలోచించకండి, ప్రతి క్షణం నన్ను బాధ పెట్టకండి, అర్థమవుతుందా? ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ మాట్లాడేసరికి ఇంకా ప్లీజ్ అని చెప్పి బ్రతిమాలుతూ ఉండేసరికి, మీరు నా గురించి ఆలోచించొద్దు, నేను ఆ ఇంట్లో ధైర్యంగా ఉంటాను. నేను రామరాజు కూతుర్ని నాన్న, నేనెందుకు ధైర్యాన్ని కోల్పోతాను? వాళ్ళకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేటట్టుగా చేస్తాను నాన్న. 2 కుటుంబాలు విడిపోయినందువల్లే కదా మిమ్మల్ని వాళ్ళు ప్రతి క్షణం బాధ పెడుతున్నారు. 2 కుటుంబాలు విడిపోవడం కాదు, 2 కుటుంబాలని ఒకటి చేసే బాధ్యత నాది, నేను ఒకటి చేస్తాను అంటూ ఇంకా అమూల్య కాస్త చెప్పేసేసరికి, నువ్వు ఆ ఇంట్లో జాగ్రత్తగా ఉండాలమ్మా అమూల్య అని చెప్పాను కానీ, నా గురించి బాధపడద్దు, టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటాను కదా, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇప్పుడు కూడా నేను బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే వచ్చాను, మీకేం కాదు నాన్న, మీ కూతురు ఎప్పటికప్పుడు సపోర్ట్గానే ఉంటుంది, నన్ను మీ దగ్గరికి రాకుండా నన్ను ఎవరూ ఆపలేరు, నేను ఏం చేయాలో అది చేస్తాను, మీరు టెన్షన్ పడొద్దు నాన్న అంటూ అమూల్య కాస్త ధైర్యం చెప్పేసరికి ఇంకా అంతా కూడా చాలా జాగ్రత్త అమూల్య అనుకుంటూ బయటికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ప్రేమ నర్మద అనుకుంటారు,
వల్లి అక్క ఇంత దుర్మార్గం చేస్తుందని అస్సలు అనుకోలేదక్క. ఈ రకంగా అమూల్య జీవితాన్ని నాశనం చేసిందా? నాకు అనుమానం ఉండేదక్క, ఏదో చేస్తుంది అని. అదేంటో మనం తెలుసుకోలేకపోయాము. కానీ చివరికి రకంగా అమూల్యను ఆ ఇంట్లో బందీగా చేసే పరిస్థితి వచ్చింది అని అర్థం కాలేదు అనగానే, నువ్వేమి కంగారు పడకు ప్రేమ, అమూల్య ఏమీ అంత అమాయకురాలైతే ఏం కాదు. మీ అన్నయ్యకి ఎలా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుందో చూడు. 2 కుటుంబాలు ఒకటవ్వాలని నీకు ఎప్పటి నుంచో ఆశ ఉంది కదా, ఆ ఆశ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా 2 కుటుంబాలు ఒకటయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంకా నర్మద అయితే ప్రేమకు చెప్తుంది. ఇంకా ఇంటికి వచ్చేస్తుంది అమూల్య. ఎక్కడికే వెళ్ళావు, ఎక్కడికి వస్తున్నావే అనగాని, నాకు ఇంటికి వచ్చే హక్కు అధికారం ఉంది. నువ్వు నా మెడలో తాళి కట్టావు. నన్ను ఇంట్లోకి రానివ్వకపోతే ఏం చేయాలో, ఎలా చేసి నేను లోపలికి రావాలో నాకు తెలుసు. మర్యాదగా తప్పుకుంటే బాగుంటుంది. కాదు కూడదు అంటూ నువ్వు ఇంట్లోకి రాకుండా, నన్ను ఇంట్లోకి రానివ్వకుండా నువ్వు ఆపాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోయేసరికి అది కాదు, ఇంకా లోపలికి రా అని ఇంకా పెద్దావిడ పిలవడంతో, ఒరే విశ్వ తప్పుకో అనగాని, నేను తప్పుకోన్నానమ్మా అని చెప్పాను కానీ తప్పుకోరా, తండ్రిని చూడొద్దని చెప్పే హక్కు అధికారం నీకెక్కడదరా? తన తండ్రికి బాగోలేదు, అయినా మీ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని బలవంతంగా తీసుకువెళ్ళిపోవడం ఏంటి? నువ్వు అసలు మగవాడవేనా? ఇంట్లో వాళ్ళకి చెప్పే పని లేదా? లేచిపోయి పెళ్లి చేసి కుటుంబ గౌరవాన్ని నాశనం చేస్తారా అంటూ మాట్లాడేసరికి, మరి చెల్లెలు చేసింది ఏం చేసావో పెద్దమ్మ, అప్పుడు ఏమీ మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతావేంటి అనగానే, అప్పుడు ఈ చెల్లెలు తింగర్తనంతో చేసింది, ఇప్పుడు అమూల్య తెలుసుకోవాలి కదా, అయినా ఏ విశ్వకాడికి తెలియదా అంటూ మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకండి, వెళ్ళు అమూల్య లోపలికి వెళ్ళు. రేవతి అమూల్యకు బట్టలు మార్చుకోవడానికి చేరివ్వి, తను నెట్ నుంచి అదే బట్టలతో ఉన్నట్టుంది అని చెప్పి పెద్దావిడ చెప్పడంతో ఇంకా అమూల్య లోపలికి వస్తుంది. రామరాజు అయితే, మామయ్య మీరేం భయపడకండి, బాధపడకండి, అమూల్య ధైర్యంగానే ఉంటుంది. అమూల్య విశ్వ మీద పగ తీర్చుకోవడం కోసమా ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పింది కదా, మీరు దాని గురించి ఆలోచించకండి. అమూల్య జాగ్రత్తగా ఉంటుంది. అమూల్యకేమీ కాదు, ధైర్యస్తురాలే. అమూల్య ఏదైనా సరే ఆలోచించే చేస్తుంది అని చెప్పి ఇంకా నర్మదాయి ప్రేమ ఇద్దరూ ధైర్యం చెప్తారు. ఇంకా బుజ్జమ్మ అయితే బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య బాధపడుతున్నారు? 2 కుటుంబాలను ఒకటి చేయడానికే అమూల్య ఇదంతా చేసింది. ఖచ్చితంగా అమూల్య 2 కుటుంబాలని ఒకటి చేస్తుంది. మీరేం టెన్షన్ పడకండి, మీరు కంగారు పడి అమూల్య విషయంలో ఏమీ ఆలోచించకండి. అమూల్య అంతా మంచే చేస్తుంది, మంచిగానే ఉంటుంది అని చెప్పి ఇంకా ధైర్యం చెప్పేసేసరికి చాలా సంతోషపడుతుంది. 2 కుటుంబాలు ఒకటి చేయడానికి నా కూతురు తన జీవితాన్ని సైతం బలిపెట్టిందా, నా కూతురు తన జీవితాన్ని బలి చేసుకుందా అని చెప్పి ఇంకా అమూల్య గురించి బుజ్జమ్మ కాస్త ఆలోచిస్తూ ఉంటుంది. వల్లి పరిస్థితి మాత్రం ఏ రకంగా ఉంటుందో రామరాజు ఇంటికి వచ్చే వరకు కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే రామరాజు కోపానికి వల్లి ఏ శిక్ష పడుతుందో వల్లికి ఏం అర్థం కాదు. ఇంకా వల్లి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా బ్రతకడం తప్ప ఇంట్లో వాళ్ళు ఎవరూ మాట్లాడరు. అసలు వల్లికి తనకు ఏ సంబంధం లేనట్టు చందు కూడా ఏం మాట్లాడకుండా వల్లిని దూరం పెడుతూనే ఉంటాడు. వల్లి మాత్రం, బా నేను చెప్పేది విను బా, నాకు ఇదంతా తెలియదు బా అని చెప్పాను కానీ అసలు నువ్వు ఆ విశ్వగాడికి సహాయం చేయడం ఏంటి? విశ్వకు నీకు సంబంధం ఏంటి? విశ్వతో ఎందుకు నువ్వు మాట్లాడాలి? అసలు ఆ విశ్వకు నీకు సంబంధం ఏంటి? వాడితో నువ్వెందుకు మాట్లాడి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు? నా చెల్లెలు ఆ ఇంట్లో ధైర్యంగా ఉంటానని చెప్పినా మేమిక్కడ ధైర్యంగా ఉండాలి కదా. నా చెల్లెలికి ఏం జరుగుతుందో ఏంటో అని నేను భయపడుతూనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఎంతగానో భయపడుతూ బాధపడుతూ ఉంటాడు చందు అయితే.
బాధపడేసరికి ప్లీజ్ మావయ్య ప్లీజ్ అండి అంటూ ఎంతగానో బ్రతిమాలుతుంది వల్లి. ఎంత బ్రతిమాలితే మాత్రం వల్లిని క్షమిస్తారా? రామరాజు మరి కోలుకుని ఇంటికి వచ్చాక వల్లికి ఎలాంటి శిక్ష విధిస్తాడో చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.